నమస్కారం ఫ్రెండ్స్, శ్రీమతి పూజ వ్లాగ్ అయితే స్వాగతము. ఈ వీడియోలో అయితే కెసినోకి వెళ్ళాం కదా, ఆ వ్లాగ్ అయితే అయి ఉంటుంది ఫ్రెండ్స్. కెసినోకి బుక్ చేసేదానికి అయితే పోతున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉంది, అక్కడైతే వెళ్ళి మేమైతే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు మేమైతే పొద్దు కెసినోకి వెళ్ళేది అయితే ఫిక్స్ అయిపోయింది. మేమైతే పెద్ద ఒక కెసినోకి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇదైతే బిగ్ కెసినో అనే ఫేమస్, అలాగే ప్రైజెస్ కూడా డీసెంట్గానే ఉన్నింది. మాకైతే ప్రైజెస్ చూసి షాక్ అయితే కొట్టింది. ఇదైతే వన్ టైం ఎక్స్పీరియన్స్ అనుకొని వెళ్ళిపోయినాము ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు కెసినోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి పూజ వ్లాగ్స్. ఇప్పుడైతే నేనైతే రెడీ అయిపోయాను. మేమైతే రూమ్స్ అనేది చాలా దగ్గర అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్, పనాజీలో. అందుకే మాకు అన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేసేదానికైతే అవుతా ఉంది. అలాగే ఈ ఒక కెసినో ఉండే ప్లేస్కి అయితే మా ఒక రూమ్ అనేది చాలా అంటే చాలా దగ్గర ఉంది. అలాగే ఇప్పుడైతే మేము మా బైక్ని అయితే ఒక దగ్గర పార్కింగ్ అయితే చేసేసాము ఫ్రెండ్స్. మీకు ఈ కెసినో ఎలాంటిది తీసుకున్నారో అక్కడే అయితే పార్కింగ్ అనేది ఉంటుంది. మాకైతే తెలియలేదు, అందుకే మేము రోడ్ సైడ్ అయితే పార్కింగ్ అయితే చేసేసాము. ఇప్పుడైతే మేము వెళ్తున్నది మ్యాజెస్టిక్ ప్రైడ్ అనమాట. ఇక్కడైతే ఇది పెద్ద షిప్ అనమాట. అందుకే నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైట్ఫుల్గా ఉంది. అలాగే ఒక డీసెంట్ ప్రైస్ అయితే ఉన్నింది. ఇక్కడ టికెట్స్ అనేది 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో అయితే డివైడ్ అవుతుంది ఫ్రెండ్స్. రెగ్యులర్ ఎంట్రీ, ప్రీమియం ఎంట్రీ, అలాగే విఐపి ఎంట్రీ, అలాగే కాస్ట్ అనేది వేరీ అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే ప్రీమియం ఎంట్రీ అయితే తీసుకునేసాము. బోట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే నెక్స్ట్ బోట్కి అయితే వెళ్ళాలి. ఈ కెసినోస్ అనేది ఆఫ్ సీస్ వెజల్స్ అనమాట. అదైతే కొంచెం దూరంగా ఉంటుంది, నీళ్ళలో అయితే ఉంటుంది అనమాట. మేమైతే ఒక షిప్ ఎత్తుకొని ఆ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడైతే వెళ్ళి మన ఎంట్రీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం దిగులు అయితే అవుతా ఉంది, ఎందుకంటే రీసెంట్గానే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందంట. నేనైతే వీడియో అయితే చూడలేదు. ఇలాగే వెళ్తున్న బోట్ అయితే మునిగిపోయిందంట. అందుకే నాకైతే దిగులు అయితే కొంచెం అయితే అయ్యిందనమాట. ఈ ఒక వ్యూ అయితే చూస్తూ ఉంటే అదైతే మర్చిపోయినా అనమాట. ఇక్కడైతే బిగ్ డాడీ, ప్రైడ్, కెసినో ప్రైడ్, అలాగే చాలా అంటే చాలా డిఫరెంట్ కెసినోస్ అనేది ఉంటుంది. మా ఒక రేంజ్కి, మా ఒక ప్రైస్ రేంజ్కి ఏది సెట్ అవుతుందో, లేకుంటే మన ఒక విషెస్ అనమాట, ఏది కావాలో అదైతే వెళ్ళిపోవాలి. మేమైతే కొంచెము డీసెంట్గా ఉండే ప్రైస్ రేంజ్లో అయితే వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా, మ్యాజెస్టిక్ ప్రైడ్ అనేది పెద్ద షిప్ అనమాట. బోటో షిప్ ఇదేం చెప్తారో నాకైతే అర్థమవుతలేదు. లోపలికి అయితే వెళ్తే మీకైతే అవుట్ సైడ్ ప్రపంచం ఏమీ తెలిసేదు ఫ్రెండ్స్. ఇదైతే ఒక 5 స్టార్ హోటల్ మాదిరి అయితే ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైట్ఫుల్గా ఉంది. ఎలా ఉంటుంది ఏమి అనేసి. నేనైతే కొంచెము కెసినోలో అయితే ఆడి విన్ అయినామన్నమాట. ఫుల్ వీడియో అయితే చూడండి, ఎక్కడను స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్.
ఇక్కడైతే 7 o'clock ఇంకా డిన్నర్ అవుతుంది అనేసి అయితే చెప్పేశారు. మేమైతే 7 o'clock అయితే వచ్చేసాము. బట్ ఇంకా అయితే ఫుడ్ అనేది పెట్టలేదు. ఉత్త చాట్స్ అనేది అయితే పెట్టినారనమాట. మేమైతే చాట్స్ అనేది తినేకైతే స్టార్ట్ చేసేసి ఇక్కడైతే రెగ్యులర్గా 24 hours కెసినో అనేది ఓపెన్గానే ఉంటుందన్నమాట. మేమైతే వచ్చేసాం కదా, ఇక్కడైతే 2 o'clock వరకు ఉండొచ్చును. 7 to 2 o'clock వరకు అయితే ఉండొచ్చును అనమాట. మేమైతే స్టార్టర్స్ అనేది అయితే తింటున్నాము ఫ్రెండ్స్, డాన్స్ అనేది అంతా చూసుకొని. ఇక్కడైతే ఇలాంటి రూమ్స్ ఫ్లోర్స్ అయితే చాలా ఉంటుందన్నమాట. మేమైతే లాస్ట్ ఫ్లోర్లో అయితే డిన్నర్ జరుగుతూ ఉంది, అక్కడికైతే ఫస్ట్ వెళ్ళిపోయినాము. ఇప్పుడైతే కెసినో లోపల వెళ్ళి ఆడేదానికి స్టార్ట్ చేసాము. మాకైతే ఒకటి కూడా తెలియదు అనమాట. అందర్ బహార్ అంట, ఇంకా వేరే వేరే గేమ్స్ అనేది అయితే ఉన్నిందనమాట. మేమైతే చాలా సేపు చూసుకొని ఒక గేమ్ అయితే ఆడినాము. మేమైతే $500 అయితే తీసుకున్నాం అనమాట. అలాగే మాకైతే అమౌంట్ అనేది వచ్చేసింది. అలాగే మేము డిన్నర్ చేసేదానికైతే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇదైతే స్టార్టర్స్ అయితే చాలా అంటే చాలా ఉంటుంది. నేనైతే ఒక పీస్ కూడా తినలేదు. నిజంగా చెప్పాలంటే నాకైతే ఇష్టమే అయితే లేదు ఏ ఫుడ్ కూడా. మా వారైతే బిర్యానీ అయితే తిన్నారనమాట. నాకైతే కొంచెం కూడా ఇష్టం కాలేదు ఫుడ్ అనేది. వేరే వాళ్ళకైతే ఇష్టమైందో ఏమో తెలియదు అనమాట. నాకైతే కొంచెం కూడా ఇష్టం కాలేదు. కొంచెం అయితే ఫుడ్ అయితే వేసుకొని తినేసాను అనమాట. ఇదైతే తీసుకుని తినేసాము. అలాగే కొంచెం అయితే టైం పాస్ అయితే చేసేసాము. అలాగే ఇంకా ఉండే వాళ్ళు అయితే కూకొని ఆరాంగా ప్రోగ్రామ్ అనేది జరుగుతూనే ఉంటుంది. అక్కడ ఎంటర్టైన్మెంట్కి ఏమీ తక్కువ లేదు ఫ్రెండ్స్. మేమైతే ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి అనేసి అయితే వచ్చేసాము. అలాగే మాకైతే కొంచెం అమౌంట్ కూడా వాపస్ వచ్చింది. మేమైతే హ్యాపీగా కెసినోలో చూసుకొని కొంచెం టైం అయితే స్పెండ్ చేసుకొని ఇంటికైతే వెళ్ళేసాము ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియోని నచ్చింటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేదైతే మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్. అక్కడైతే ఉండేది నేనే ఫ్రెండ్స్. అక్కడైతే ప్రోగ్రామ్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఎంటర్టైన్మెంట్స్ కూడా జరుగుతూ ఉంటుంది. నాకైతే ఫుల్గా ఎగ్జైటెడ్గా ఉండే దానికి నేను కూడా పోయి పార్టిసిపేట్ కూడా చేసేసాను. మాకైతే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, మేము కూడా ఒక పార్టిసిపేషన్ అనేది ఇచ్చాము ఇంత దూరం వచ్చేసి అనేసి. అందుకే అనమాట. నేనైతే ఈ కెసినోని అయితే సజెస్ట్ చేయను. మాలాగా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్కి అయితే వచ్చే వాళ్ళకైతే ఓకే అనమాట. లేదు మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, అవుట్ సైడ్ వ్యూ కావాలంటే మీరైతే చిన్న చిన్న బోట్స్కి అయితే వెళ్ళాలన్నమాట. నేనైతే నెక్స్ట్ టైం వెళ్తే అలాంటి బోట్స్కి అయితే వెళ్తాను ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం గ్యాంబ్లింగ్ అనే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, వాళ్ళకైతే ఈ బోట్ అనేది సజెస్ట్ చేస్తాను అనమాట. మాకైతే ఏబిసిడి కూడా తెలియదు. మేమైతే వెళ్ళి ఊరికి దుడ్లు వేస్ట్ అయ్యింది అనుకునేసి వాపస్ అయితే వచ్చేసాము. బట్ వన్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యేదానికైతే ఓకే అనమాట. మాకైతే ఇంకా హ్యాపీగా అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే వీడియో అనేది తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం పోయేటప్పుడు అయితే ఒక వీడియో కూడా తీసుకోలేదు. నేనైతే ఎక్కడ వెళ్తున్నాము ఏమి అనేది కూడా అర్థం కూడా అవుతాను లేదు. ఎందుకంటే అక్కడైతే ఫుల్ డార్క్గా అయితే ఉన్నింది. నీళ్ళు అయితే వెళ్తున్నాం కదా, అందుకే అనమాట. ఈ వీడియో మీకు ఏమైనా నచ్చింటే, ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇంకా కావాల్సి ఉంటే కమెంట్ బాక్స్లో అయితే అడిగేయండి. నేనైతే నాకు తెలిసిండేదైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంతే. బాయ్.